Today we are going to be discussing about landlords and tenants under the British rule and the Hyderabad Nizam. What happened? ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాములు, టెనెంట్స్ అంటే కౌలుదారు. ఈ ల్యాండ్ లార్డ్స్ మనం భూస్వాములు అంటే జమీందారులని కూడా పిలుస్తాం. వీళ్ళిద్దరు కూడా భూస్వాములు, కౌలుదారులు. వీరి కాలంలో ఏ రకంగా ఉన్నారు? ఎవరి కాలంలో? బ్రిటిష్ వారి పాలనలో, అలాగే నిజాం పాలనలో. వీళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, సొసైటీలో వీళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి అనేది మనం ఈ లెసన్లో తెలుసుకుంటాం. అయితే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందే, బిఫోర్ బ్రిటిష్ రూల్, మన భారతదేశంలో మొఘలాయలు అనేటువంటి వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది. భారతదేశం మొఘలాయల కంటే ముందుగా ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేశారు. అంటే భారతదేశాన్ని దాదాపు 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్లు అధికారంలోకి వచ్చి దాదాపుగా 16వ శతాబ్దం అంటే 1526 వరకు కూడా ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేశారు. చివరి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే ఇబ్రహీం లోడి అనేటువంటి వ్యక్తి. ఈ ఇబ్రహీం లోడి ఈ ఢిల్లీ సుల్తాన్ అనేటువంటిది మనం ఫస్ట్ ఒకటి తెలుసుకుందాం. ఈ ఢిల్లీ సుల్తాన్లు కానివ్వండి, మొఘల్ ఎంపరర్స్, మొఘల్ చక్రవర్తులు కానీ దాదాపు వీళ్ళు 1206లో అధికారంలోకి రావడం జరిగింది. తర్వాత వీళ్ళు 1526లో అధికారంలోకి వచ్చారు. అయితే ఇక్కడ చూస్తే మనకు అర్థం కావాలి, భారతదేశాన్ని పాలించినటువంటి చక్రవర్తులు వీళ్ళు. అయితే ఈ ముస్లిం చక్రవర్తుల్ని సుల్తాన్ అని పిలుస్తాం, అది వేరే విషయం. వీళ్ళు 5 వంశాల వాళ్ళు. బానిస వంశం మొదటగా వస్తుంది, తర్వాత లాస్ట్ కి లోడీ వంశం రావడం జరుగుతుంది అధికారంలోకి. అంటే ఆ స్లేవ్ డైనాసిటీ కావచ్చు, బానిస వంశం కావచ్చు, తర్వాత లోడీ డైనాసిటీ కావచ్చు. చివరిది వాళ్ళ తర్వాత చివరి చక్రవర్తి, చివరి సుల్తాన్ అయినటువంటి లోడీ వంశానికి చెందినటువంటి ఇబ్రహీం లోడీని మొఘల్ చక్రవర్తి అయినటువంటి, మొఘల్ ఎంపరర్ అయినటువంటి ఎవరు, బాబర్ అనేటువంటి వ్యక్తి ఆ లోడీని ఓడించి భారతదేశ సింహాసనాన్ని అంటే ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. బాబర్ ఆక్యుపైడ్ ఇండియన్ థ్రోన్. అలా భారతదేశంలో అధికారాన్ని ప్రారంభించడం జరుగుతుంది మొఘల్ ఎంపరర్స్. దే స్టార్టెడ్ మొఘల్ రూల్ ఇన్ ఇండియా ఇన్ 1526 ఆన్వర్డ్స్. సరే, వీళ్ళ పరిపాలన గురించి మనం ఇదంతా కూడా గత తరగతిలోనే నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ మొఘల్ ఎంపరర్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే బ్రిటిష్ వాళ్ళకంటే ముందు, మనం ఇక్కడ బ్రిటిష్ పాలన గురించి కూడా చెప్పుకుంటున్నాం కదా. బ్రిటిష్ పాలనలో ఇన్ ద బ్రిటిష్ రూల్ ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ ఇన్ ద బ్రిటిష్ రూల్ అబౌట్ ల్యాండ్ లార్డ్స్ అండ్ టెనెంట్స్. భూస్వాములు ఎలా ఉన్నారు, అలాగే కౌలుదారులు ఎలా ఉన్నారు ఈ బ్రిటిష్ వాళ్ళ కాలంలో. అంటే బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు జరిగినటువంటి సంఘటనలు మనం మొఘల్ చక్రవర్తులు ఆల్రెడీ పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు. అయితే మన భారతదేశాన్ని. అయితే ఈ మొఘలాయ చక్రవర్తులు పరిపాలించిన తర్వాతనే ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈ మొఘల్ చక్రవర్తి, చివరి చక్రవర్తి, రెండో బహదూర్ షా అనేటువంటి చక్రవర్తి ఉంటాడు. 1858లో ఆయన ఓడించేసేసి పూర్తిగా భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ అధికారంలోకి వస్తారు. ఇలా బ్రిటిష్ రూల్ అనేది, డైరెక్ట్ రూల్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటారు. బెంగాల్లో ఉన్నటువంటి నవాబులు ఓడించేసే ప్లాసీ వారి కానీ, బక్సార్ వారి కానీ, ఇవన్నీ మీరు కింది తరగతిలో నేర్చుకున్నారు.
ఇలా అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ భూస్వాములు ఈ కౌలుదారుల గురించి మనం ఒకసారి చూసినట్లయితే వీళ్ళకి మొఘల్ చక్రవర్తులు వాట్ ఈస్ ద రిలేషన్షిప్ అమాంగ్ దెమ్ మొఘల్ ఎంపరర్స్ అండ్ ల్యాండ్లార్డ్స్ ఆర్ జమీందార్స్ అండ్ టెనెంట్స్ అండ్ ఆల్సో వీ కెన్ కాల్ పీజెంట్స్ అంటే రైతాంగం, రైతులు. టెనెంట్స్ అంటే కౌలుదారు. దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ టూ వర్డ్స్. రెండు పదాలకి కొంత వ్యత్యాసం అనేది ఉన్నది. రైతాంగానికి కౌలుదారులకి కొంత వ్యత్యాసం ఉంటుంది. రైతాంగం అంటే సొంతంగా ల్యాండ్స్ ఉంటాయి. కౌలుదారులకి దే హ్యాడ్ నో ఓన్ ల్యాండ్స్. దే ఆర్ డిపెండింగ్ అపాన్ పీజెంట్స్ అండ్ ల్యాండ్ లార్డ్స్. వాళ్ళు కౌలుదారులు పూర్తిగా భూస్వాములపై లేదా జమీందారులపై కానీ అలాగే రైతాంగంపై కానీ ఆధారపడి జీవిస్తారు. ఎలా అనేది మనం చూస్తే ఈ మొఘలాయ చక్రవర్తి ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు. భారతదేశం మొత్తం కూడా మొఘలాయల పాలన కొనసాగుతుంది, కొన్ని సంస్థానాలు కాకుండా. అవి ఏంటంటే మనకి తర్వాత అర్థమవుతుంది. ఈ మొఘల్ చక్రవర్తులు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ భూస్వాములు, జమీందారులు, భూస్వాములు ల్యాండ్ లార్డ్స్నే మనం జమీందారులు అంటాం. ఈ భూస్వాములు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కౌలుదారుల నుంచి లేదా రైతాంగం నుంచి పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రైతాంగం నుంచి కౌలు వసూలు చేసేవాళ్ళు. అంటే ల్యాండ్ రెవెన్యూ. దే కలెక్టెడ్ ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ పీజెంట్స్ అండ్ టెనెంట్స్. హూ ఆర్ కలెక్టెడ్ ల్యాండ్ రెవెన్యూ? ల్యాండ్లార్డ్స్. దే ఆర్ మెయింటైన్డ్. చూడండి, ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఇక్కడ మొఘలాయ చక్రవర్తులు ఢిల్లీలో ఉన్నారు. ఎక్కడో మన కింది ప్రాంతాల్లో ఈ భూస్వాములు, రైతాంగం లేకపోతే కౌలుదారులు ఉంటారు. వాళ్ళ నుంచి పన్ను వసూలు చేసుకుంటాడు ఆ చక్రవర్తి వచ్చి? చేసుకోలేడు. ఆయనకి మధ్యవర్తిగా, మీడియేటర్స్గా, మధ్యవర్తులుగా జమీందారులు వ్యవహరించేవారు. ఏం చేసేవాళ్ళు? ఈ జమీందారులు ఈ టెనెంట్స్ నుంచి భూమి శిస్తు వసూలు చేయటం జరుగుతుంది. ఆ అధికారాన్ని ఎవరిస్తారు వాళ్ళకు అంటే ఈ మొఘలాయ్ ఎంపరర్స్, మొఘల్ చక్రవర్తులు ఇవ్వడం జరుగుతుంది. మొఘల్ చక్రవర్తులు ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ నుంచి పరిపాలన చేస్తారు. ఇక్కడ కంపెనీ అఫీషియల్స్ ఉంటారు, అధికారులు. అఫీషియల్స్ అంటే ఎవరు? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని పిలుస్తాం వాళ్ళనే మనం. అంటే పరిపాలన చేసేటువంటి అధికారులని నియమించడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ మొత్తం శిస్తు వసూలు చేసేటువంటి బాధ్యత ఎవరికి అప్పగించారు? భూస్వాములకు అప్పగించారు. ఎవరికి? భూస్వాములకి అప్పగించడం జరిగింది. జమీందారులైనా భూస్వాములైనా ఒకటే. వాళ్ళకి అప్పగిస్తే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ నుంచి ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి చక్రవర్తికి పంపిస్తారు. వాళ్ళు కలెక్ట్ చేసి పంపించినందుకు వాళ్ళకు కొంత పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. కొంత మొత్తంలో వాళ్ళకు కూడా జమీందారులకు ఇస్తారన్నమాట. When they are collecting the land revenue, they are facing so many problems. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ భూస్వాములు రైతాంగం నుంచి కానీ కౌలుదారుల నుంచి కానీ ఆ శిస్తు వసూలు చేసేటప్పుడు కొంతమంది ఇయ్యకో, ఏం చేసుకోబో అంటారు కదా. లేకపోతే పంటలు పండలేదు, నష్టం వచ్చింది, ఇయ్యనంటారు. వాళ్ళు ఫోర్స్డ్గా కలెక్ట్ చేస్తారు. బలవంతంగా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది భూస్వాములు. అందుకోసం భూస్వామి ఒక్కడు పోతే రైతులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం, దాడి చేసే అవకాశం ఉంటుంది కదా. అందుకోసం ఈ భూస్వామికి దే హ్యాడ్ మెయింటైన్ మిలిటరీ ఫోర్స్. అంటే వాళ్ళు కొంత సైన్యాన్ని, తుపాకులు, గుర్రాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అవి మెయింటైన్ చేసుకునేటువంటి హక్కు, అధికారాన్ని మొఘల్ చక్రవర్తులు వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఎవడైనా ల్యాండ్ రెవెన్యూ పే చేయకపోతే వాడి దగ్గరికి పోయి, ఈ సైన్యం కూడా ఉంటుంది కదా, పోలీస్ యంత్రాంగం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి భాషలో వాడు ఇయ్యనంటాడా? ఒక లెగు అంటే ఏం చేస్తాడు? బలవంతంగా వాడి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, సామాన్లు లేకపోతే భూమిని కూడా ఫైనల్గా ఆక్యుపై చేయడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా వీళ్ళు అధికారులుగా చెలాయించడం జరుగుతుంది.
landlords everything. They are maintain special force to collect land revenue from tenants. They build స్పెషల్ పోర్ట్స్. వాళ్ళు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి చూడటానికి, ఈ భూస్వాముల జమీందారుల యొక్క ఇల్లు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న కోటల్లాగా ఉంటాయి. రాజు కట్టుకునే కోట పెద్దగా ఉంటుంది కదా, శత్రువుల రాకను అడ్డగించడం కోసం కోట కట్టుకుంటారు. అలాగే వీళ్ళు కూడా పెద్ద కోటను కట్టుకోవటం జరుగుతుంది. వాళ్ళ ఇళ్ళను మనం ఏమనిపిస్తుంటే గడీలు అని పిలుస్తాం. ఏమంటాం? మన తెలంగాణలో అప్పట్లో భూస్వాములుగా చలామణి అయినటువంటి వాళ్ళు ఎవరు అంటే దొరలు. అది కూడా మనకు వస్తుంది, అది కూడా చూద్దాం. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ వీళ్ళు మధ్యవర్తులుగా ఉండి, చక్రవర్తికి మధ్యవర్తులుగా ఉండి భూమి శిస్తు అనేది వసూలు చేయడం వీళ్ళ యొక్క బాధ్యత. ఓకేనా? అయితే వీళ్ళు 2 పార్శ్వాలు ఉంటారు. వీళ్ళ యొక్క 2 రూపాలు ఉంటారు. అంటే భూస్వాములు 2 రూపాలుగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే పెద్ద పెద్ద భూములు కలిగి ఉంటారో, who had huge lands, they are called landlords. ఎవరైతే ఎక్కువ భూములు కలిగి ఉంటారో వాళ్ళని భూస్వాములు అంటారు, లేదా జమీందారులు అని కూడా పిలవడం జరుగుతుంది. ఆ భూములని సాగు చేసేటువంటి వాళ్ళని who are cultivating particular lands, they are called tenants or peasants. వాళ్ళని మనం ఏమంటాం? ఎవరైతే భూములు కలిగి ఉంటారో వాళ్ళని భూస్వాములు అంటాము. వాళ్ళ భూములను సాగు చేసేటువంటి వాళ్ళని రైతాంగం లేదా కౌలుదారులని పిలవటం జరుగుతుంది. అయితే వీళ్ళలో 2 రూపాలు ఉంటాయి, 2 పార్శ్వాలు, 2 shades. They had 2 shades. What are the 2 shades? They have own lands. భూస్వాములు సొంతంగా భూములని కలిగి ఉంటారు. One thing. Another thing, they collected land revenue. భూమి శిస్తును వసూలు చేసేటువంటి మరొక పార్శ్వం, మరొక షేడర్. ఇలా 2 రూపాలుగా, అంటే ఒకటి ఓన్ ల్యాండ్స్ ఉంటాయి, రెండోది కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ. అలాగే ఇక్కడ పీజన్స్ కూడా 2 టైప్స్ ఉంటారు. ఒకటి వీళ్ళకి కూడా ఓన్ ల్యాండ్స్ ఉంటాయి, వీళ్ళకి సొంతంగా భూములు ఉంటాయి. ఆ సొంత భూములని వాళ్ళే కల్టివేట్ అంటే సాగు చేసుకుంటూ, మరి జమీందారులు ఏం చేస్తారు? పన్ను కలెక్ట్ చేస్తారు కదా, అదే శిస్తు వసూలు చేస్తారు కదా, ఆ శిస్తును వీళ్ళకి పే చేస్తారు. అది 1 షేడ్. ఓన్ ల్యాండ్స్ నుండి కలెక్ట్ చేస్తూ మరియు ల్యాండ్ ట్యాక్స్ కట్టడం. సెకండ్ షేడ్ ఏంటంటే మరొక పార్శ్వం, మరొక రూపం ఏంటంటే రైతాంగంలో, అది ఈ ఓన్ ల్యాండ్స్ వీళ్ళకున్నాయి. ల్యాండ్ లార్డ్స్ ఏం చేస్తారు? భూస్వాములు పెద్ద పెద్ద భూములు ఉన్నాయి కదా, వాళ్ళు సాగు చేసుకోరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని రెంట్కి ఇచ్చేస్తారు, కౌలుకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. రెంట్కి ఆ కౌలుకి ఎవరు తీసుకుంటారు? ఈ పీజెంట్స్ కానీ ఆ టెనెంట్స్ కానీ తీసుకుంటారు. వీళ్ళకి సొంతంగా భూములు ఉన్నాయి. వీళ్ళకి ఎంత ఉంటుంది? 1 acre 2 acres ఆఫ్ ల్యాండ్. వీళ్ళకి hundreds of acres, thousands of acres ల్యాండ్స్ ఉంటాయి. వాళ్ళు అవన్నీ కల్టివేట్ చేయలేరు కాబట్టి వాళ్ళు అవి ఏం చేస్తారు? వీళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరికి అంటే వీళ్ళకి మరొక రూపం ఏంటంటే రైతాంగానికి భూస్వాముల భూములని కౌలుకు తీసుకొని సాగు చేయడం. ఒకటేమో సొంతంగా భూములుండి దాన్ని సాగు చేస్తూ భూస్వాములకి పన్ను చెల్లించడం, శిస్తు చెల్లించడం. ఇంకోటి ఇదే అనమాట, భూస్వాముల భూమిని రెంట్కి తీసుకొని దానికి రెంట్ పే చేస్తారు, కౌలు చెల్లించడం జరుగుతుంది. ఇలా వీళ్ళు కూడా 2 రూపాయలు. ఇన్ ఇండియా నాట్ ఓన్లీ ఇక్కడ మన భారతదేశంలో వీళ్ళే కాకుండా ఇంకా అనేక వర్గాల ప్రజలు ఉన్నారు. అటు గ్రామాల్లో కానీ, విలేజెస్లో కానీ, పట్టణాల్లో కానీ, టౌన్స్లో కానీ రకరకాల పనులు చేస్తూ కుమ్మరి పని, కమ్మరి పని, వడ్రంగి, ఇవి సాధారణంగా చేసేటువంటి కొన్ని చేతి వృత్తుల వారు, ఆర్టిజియన్స్ అంటాం వీళ్ళని. ఇప్పుడు కార్పెంటర్ వర్క్ చేస్తాడు, పాటరీ వర్క్ చేస్తాడు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ ఆర్ దేర్.
అలా వాళ్ళు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పనులను చేసుకుంటూ ఉంటారు. ఇవే కాదు, రకరకాల పనులు, బుట్టలు అల్లేవాడు, చాటలు అల్లేవాడు, హెయిర్ కటింగ్, మాంసాన్ని అమ్మేటువంటి వాడు, రకరకాల పనులు చేసేటువంటి వివిధ వృత్తుల వాళ్ళు ఉంటారు. వివిధ వృత్తుల వాళ్ళు, హస్తకళ నైపుణ్యస్తులకు పిలుస్తాం వీళ్ళనే. వీళ్ళందరూ కూడా మన దేశంలో పనులు చేస్తుంటారు. వీళ్ళేమో వ్యవసాయ పనులు చేస్తుంటారు కదా, ఈ వ్యవసాయానికి కావాల్సిన వ్యవసాయ కార్యకలాపాలకి, అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కావాల్సినటువంటి సపోర్ట్ మొత్తం కూడా ఈ కింది తరగతి చేతి వృత్తుల వారి నుంచి కానివ్వండి, ఈ హస్తకళ, చేతి వృత్తులు అంటే అవే కదా, ఈ హస్తకళ నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్ళ నుంచి వాళ్ళకి కావాల్సిన అవసరం. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే బండి కావాలి, నాగలి కావాలి, దున్నడానికి ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎవరు తయారు చేస్తారు? ఈ కార్పెంటర్స్ వీళ్ళు తయారు చేస్తారు. ఇవే కాకుండా ఇంకా బాగా వెనకబడినటువంటి కులాల వాళ్ళు, లేకపోతే అంటరాని వాళ్ళుగా పిలువబడేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ భూస్వాములకి సేవలు అందిస్తారు, వాళ్ళ ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు మన భారతదేశం. ఇదంతా ఎవరి కాలంలో జరుగుతుంది? భూస్వాములు కానీ, తర్వాత కౌలుదారులు కానీ. ఈ మొఘల్ కాలంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మొఘలాయులను ఓడించేసిన తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు? బ్రిటిష్. మన భారతదేశాన్ని పరిపాలించిన మొఘలాయుల తర్వాత, మొఘల్ ఎంపరర్స్ తర్వాత బ్రిటిష్ వాళ్ళ అధికారం. బ్రిటిష్ వాళ్ళకి అధికారంలోకి రాగానే బ్రిటిషర్స్ కొన్ని మార్పులని ఇంప్లిమెంట్ చేయలేదు. దే ఇంట్రడ్యూస్డ్ సమ్ చేంజెస్. ఏంటి? ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళ అధికారంలోకి వచ్చారు. దే హ్యావ్ టు మెయింటైన్, దే హ్యావ్ టు మేనేజింగ్ ద అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు పరిపాలన చేయడానికి కానీ, పరిపాలన చేయాలంటే ఏం కావాలి? దే నీడ్ మనీ, ఆదాయం లేదా ఇన్కమ్, ఆదాయం కావాలి. పరిపాలన చేయడానికి అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కావచ్చు, వార్స్ పర్పస్ కావచ్చు, యుద్ధాలు చేయడానికి కావచ్చు, ఇతర దేశాలతో యుద్ధాలు చేయడానికి కావచ్చు. ఇటు పరిపాలనకి లేదా ఇతర దేశాలతో వ్యాపారాలు చేయడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు హౌ టు ఎర్న్ మనీ, ఎలా ఆ మనీని సంపాదించాలి అనేటువంటి విషయం చూసినట్లయితే ఇవన్నీ బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో, బ్రిటిష్ వాళ్ళ అధికారంలోకి రాగానే ఇవి ఆలోచించారు. మనం యుద్ధాలు చేయడానికి కానీ, ఇతర దేశాలతో వ్యాపారాలు చేయడానికి కానీ, దేశంలో పరిపాలన చేయడానికి కానీ వీటన్నిటికి ఏం కావాలి? డబ్బు కావాలి. ఆ డబ్బు ఎలా వస్తుంది? ఈ ఉన్నటువంటి మొత్తం భూమి, ఎక్కడైనా భూమి ఉంటుంది కదా, ఈ భూమి మీద పన్ను విధించి, అంటే శిస్తు విధించి, ల్యాండ్ రెవెన్యూ, దీని ఏమంటాం? భూమి శిస్తు అంటాం. దీన్ని విధించి ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని పొందాలనుకుంటుంది బ్రిటిష్ ప్రభుత్వం. ఇందుకోసం కొంతకాలం పాటు, దాదాపు 2 దశాబ్దాల పాటు, 2 decades, they are thinking about what are the changes to implement to earn income. ఇలా గవర్నమెంట్ కూడా, బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో మార్పులు, ఎలాంటి మార్పులు తీసుకొస్తే, ఎలాంటి చర్యలు చేపడితే మనకి అధికంగా భూమి నుంచి ఆదాయం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా చక్రవర్తులను పిలిచే వాళ్ళం కాదు. మన దేశంలో వాళ్ళు పరిపాలన చేసినటువంటి కాలం వాళ్ళని ఏమని పిలిచే వాళ్ళం? పెద్ద ఆఫీసర్ని, అంటే గవర్నర్ జనరల్. మరి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే కార్న్వాలిస్. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత he introduced a new system, new policy to get income from the lands. What is the system implemented by కార్న్వాలిస్? ఆయన అమలు చేసినటువంటి ఒక కొత్త పద్ధతి ఏంటంటే శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి.
permanent settlement. What is that? Permanent settlement. ఈయన ఈ విధానాన్ని 1793 సంవత్సరంలో అమలుపరచడం జరిగింది. ఈ విధానం ప్రకారం ఇప్పుడు ఐఎమ్ ద గవర్నర్ జనరల్, ఐఎమ్ కండక్టింగ్ ఏ మీటింగ్, ఇక్కడ నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎవరితోటి? ల్యాండ్ హౌస్. మీరంతా భూస్వాములు, దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూస్వాములందరినీ కలెక్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇక నా దగ్గర కొంతమంది అధికారులు కూడా, అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ అని ఇందాక చెప్పిన పరిపాలన అధికారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. నేను అధిష్టాన సీట్లో ఉంటాను. ఇక మీకు ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మీ అందరికీ. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మీకు ఒక వేలంపాట నిర్వహించడం, ఆక్షన్ అన్నాం. ఏమంటాం? వేలంపాట అనేటువంటి దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వేలంపాటలో మీలో జమీందారులు ఉన్నారు కదా, మీ అందరి దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి. అయితే ఈ ల్యాండ్స్ పలానా దిస్ ఏరియా ఒక 100 విలేజెస్ ఆర్ 200 విలేజెస్ ఆర్ 1000 విలేజెస్, ఈ అన్ని గ్రామాలని 100 గ్రామాలు 200 గ్రామాలు మీ పేర్ల మీద ఉన్నాయి. ఇగో పర్టికులర్ ఈ ఏరియా, ఇటు పక్క ఉన్నటువంటి 200 గ్రామాలకి ఈ భూమి శిస్తు కలెక్ట్ చేయాలి. దీనికి వేలంపాట పెట్టాం, యాక్షన్ స్టార్ట్ చేస్తాం. దీంట్లో జమీందారులు మీరంతా పార్టిసిపేట్ చేస్తారు. మీరంతా పాల్గొని ఏం చేస్తారు? ఆ పాట ఎవరైతే ఎక్కువగా ల్యాండ్ రెవెన్యూ పే చేయడానికి ముందుకు వస్తారో ఆ ఏరియాలో శిస్తు కలెక్ట్ చేసేటువంటి బాధ్యత మీకు ఇచ్చేస్తాం. పన్ను వసూలు చేసేటువంటి అధికారం మొత్తం కూడా మీకే ఇచ్చేస్తాం. దానికంటే ముందు అగ్రిమెంట్ బిట్వీన్ బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ జమీందార్స్, మన మధ్య ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఇగో నువ్వు ఇన్ని సంవత్సరాలకి ఇంత చెల్లించాలి. ఆ 200 గ్రామాలకు సంబంధించి 1,00,000 రూపాయలు నువ్వు చెల్లిస్తే ఆ 200 గ్రామాల్లో ప్రతి సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు నువ్వు నాకు చెల్లించాలి అనేటువంటి వేలంపాటలో ఎవరైతే 1,00,000 రూపాయలు చెల్లిస్తామని ముందుకు వస్తారో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇంకొక ఏరియా ఆడ 100 ఎకరాలు, ఇంకొక ఏరియా అక్కడ అందరూ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం. దీన్ని ఏం చేస్తున్నాం? పర్మనెంట్గా సెటిల్ చేసేస్తున్నాం, శాశ్వతంగా నిర్ణయించేస్తున్నాం. ఇక నువ్వే ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం నువ్వే అక్కడ భూమి శిస్తు వసూలు చేయాలి. ల్యాండ్ రెవెన్యూ, యూ షుడ్ కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ పర్టికులర్ ఏరియా, అది నీ బాధ్యత. చేసి ప్రతి సంవత్సరం నాకు ఇవ్వాల్సింది. అక్కడ పంటలు పండినాయా, నష్టపోయినాయా, కరువులు వచ్చినాయా, ఐ డోంట్ మైండ్, నాకు సంబంధం లేదు. జమీందారుగా నీ బాధ్యత నువ్వు చేయి, నువ్వు రా. ఇట్లా ఒక శాశ్వతంగా శిస్తు నిర్ణయ పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, బాగుంది. మరి పంటలు పండించేవాడెవడు? వెరీ గుడ్. సిటిజన్స్ కానీ అండ్ టెనెంట్స్ కానీ, వీళ్ళే కదా పంటలు పండించేది. ఇక అందరు కూడా ఇక జమీందారులు ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసేటువంటి బాధ్యత మీదే కదా. ప్రతి సంవత్సరం కలెక్ట్ చేస్తున్నాం, ఇస్తున్నాం బ్రిటిష్ గవర్నమెంట్కి. మీరు కలెక్ట్ చేసి రైతుల నుంచి కానీ కౌలుదారుల నుంచి కానీ కలెక్ట్ చేసి ఇచ్చేస్తున్నారు, ఇచ్చేయడం జరుగుతుంది. ఇలా కొంతకాలం తర్వాత ఇక వర్షాలు పడకనో, పంటల వ్యాధులు వస్తుంటాయి కదా, రోగాలు అంటాం కదా, రోగాల కారణంగానో పంటలు నష్టపోయాయి. ఇలాంటి సందర్భంలో కూడా మీ జమీందారులు ఏం చేశారంటే ఆ రైతుల నుంచి బలవంతంగా కూడా ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడం జరిగింది. శిస్తు వసూలు చేశారు. వాళ్ళ ముక్కు పిండి వాళ్ళ ఏ రకంగా వాళ్ళ పరిస్థితి ఏందనేది తర్వాత. ఈ రకంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ వ్యవసాయం చేసేటువంటి ప్రదేశంలో మనం ఏ ఫీల్డ్స్ అయితే మనం కల్టివేట్ చేస్తున్నామో ఆ ఫీల్డ్ని డెవలప్ చేయట్లేదు. మీరెవరు కూడా ఈ భూమికి నీళ్లు కలిపిద్దాం, కాలువ దవ్వుదాం, లేకపోతే బాగు దవ్వుదాం, లేకపోతే దాంట్లో ఎరువులు వేద్దాం, దాన్ని ఇంకా బాగు చేద్దాం అనేటువంటి ఆలోచనలు పెట్టుబడి పెట్టడానికి మీరు ముందు పోలేదు. ఆ రైతులు ఉన్నటువంటి మీ దగ్గర ల్యాండ్స్ ఏవైతే తీసుకున్నారో దాంట్లో నుంచే సాగు చేసి పండిన పంటలు మీకు శిస్తు చెల్లిస్తున్నారు.
ఇక పండిన పంట పైన మీరు కలెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా కాలం పాటు ఇలాగే జరిగింది, కానీ వాళ్ళకి లాభం లేదు. మీరేం చేస్తున్నారు, టైంకి పే చేస్తున్నారు. ఇక్కడ ఏం చేశారు, దానివల్ల మీకు కూడా ఏం లాభం లేదు. మీకు కూడా ఈ ఈ పద్ధతి వల్ల ఫలితాలు ఏంటి, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ పర్మనెంట్ సెటిల్మెంట్, ఇది కొనసాగుతుంది అనమాట. దీనివల్ల ఈ విధానం ప్రవేశపెట్టడం ఇది లాంగ్ పీరియడ్కి వర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఆ శిస్తులో పంట ఎక్కువ పండింది అనుకోండి, ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు 10,000 రూపాయలు గవర్నమెంట్కి చెల్లిస్తుంది. ఇక ప్రతి సంవత్సరం 10,000 చెల్లించాలి. ఒకవేళ వర్షాలు బాగా పడి పంట బాగా పండింది అనుకోండి, అక్కడ వసూలు చేసేటువంటి ల్యాండ్ రెవెన్యూ కూడా ఎప్పుడు కంటే ఎక్కువ వసూలు చేయటం మొదలుపెట్టారు. మీరు వాళ్ళ నుంచి ఎక్కువ వసూలు చేశారు. ఉదాహరణకు 20,000 చేశారు. కానీ గవర్నమెంట్కి ఎంత కడుతున్నారు మీరు, 10,000. భూస్వాములకు లాభం వచ్చిన జమీందార్స్కి బెనిఫిట్ గా ఉన్నా కానీ గవర్నమెంట్కి దేర్ ఈజ్ నో ప్రాఫిట్, దేర్ ఈజ్ నో బెనిఫిట్ ఫర్ ద గవర్నమెంట్. అలా అంటే ఇక్కడ ఈ విధానం వల్ల జమీందారులకు లాభం కలిగినా కానీ కంపెనీకి ఎలాంటి లాభం లేదు. పైగా జమీందారులు ఆ సాగు భూములను అభివృద్ధి పరచడానికి ఎలాంటి పెట్టుబడులు పెట్టట్లేదు, ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. ఇది ఒక అంశం. అయితే మరి పంటలు నష్టపోయినప్పుడు వీటి పరిస్థితిలో ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే 1820 ఆ ప్రాంతంలో ధరలు విపరీతంగా పెరిగాయి. ఆహార పదార్థాల యొక్క ధరలు, పండించిన పంటల యొక్క ధరలు పెరిగాయి. ధరలు పెరిగితే పండిన పంటను ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడు కదా పీజెంట్ కానీ టెనెంట్ కానీ, వాడికి ఎక్కువ లాభం వస్తుంది కదా. మరి ఆ లాభం వాడు పొందుతున్నాడు అంటే, వాడు అనుభవిస్తున్నాడు అంటే లేదు. అప్పుడు పెరిగినప్పుడు మీరు ట్యాక్స్ పెంచేసి, ల్యాండ్ రెవెన్యూ పెంచేసి అట్లా చేస్తారు. ఇది గమనించినటువంటి భూస్వాములు మీరంతా ఏం చేసారు, అరే మన భూములు చాలా ఉన్నాయి కదా, వేస్ట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి కదా, ఇవి కూడా ఇచ్చేద్దాం, మనం రెంట్కి ఇచ్చేద్దాం, మనకి ఎక్కువ లాభాలు వస్తాయి. స్టార్టింగ్లో జమీందారులు 10,000 చెల్లించక గవర్నమెంట్కి కొంతమంది వాళ్ళ ల్యాండ్స్ ఉపయోగించుకున్నప్పటికీ కూడా పంటలు పండకపోవడం వల్ల నష్టపోతారు వాళ్ళు కూడా. అప్పుడు వేరే జమీందారులకు వాటిని ఇవ్వడం జరుగుతుంది, మళ్ళీ యాక్షన్ వేసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి. అట్లా కూడా నష్టపోయినటువంటి జమీందారులు కొద్దిగా తెలివి మీరి, మనం ఇట్లా ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేస్తే మనకు నష్టం వస్తుంది, గవర్నమెంట్ చెల్లించిన ఖర్చు అవుతుందని వాళ్ళు ఏం చేశారు, రెంట్ కలెక్ట్ చేయటం మొదలుపెట్టారు. ఎక్కువగా కౌలు వసూలు చేయటం మొదలుపెట్టారు. అటు ట్యాక్స్ ఏముంటుంది, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ అండ్ రెంట్ అడిషనల్ గా కలెక్ట్ చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి మీకున్న ల్యాండ్స్ అన్ని కూడా రైతులకు ఇచ్చేసి దాని నుంచి ఎక్కువ కలెక్ట్ చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ చెల్లించేది 10,000, నువ్వు రైతుల నుంచి కౌలుదారు నుంచి ఎక్కువ మొత్తంలో పొందడం జరిగింది. కారణం ఏంటి, దీంట్లో ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? ఎందుకంటే ఆల్రెడీ 100 సంవత్సరాలు ఇక అదే పద్ధతి ఉంటుంది, ట్యాక్స్ సిస్టమ్ అనేది అలాగే ఉంది. ఇలా దీర్ఘకాలం ఉండడం వల్ల వ్యవసాయాన్ని అభివృద్ధి పరచలేదు మీరు, దాంతో వ్యవసాయం కుంటుపడింది. కరువులు సంభవించినప్పుడు, రోగాలు సంభవించినప్పుడు ఆ ట్యాక్స్ నుంచి కానీ ఆ రెంట్ నుంచి కానీ మీరు మినహాయింపు లేదు. దేర్ ఆర్ నో ఎగ్జెంప్షన్స్ ఫర్ ది లాస్ ఆఫ్ క్రాప్స్, దేర్ ఈజ్ నో ప్రొడక్షన్ ఫర్ ద బికాస్ ఆఫ్ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్. వ్యవసాయంపై ఆధారపడి మనం వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తాం. వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ పంట నష్టం జరుగుతుంది, రోగాలు వస్తాయి. ఈ సందర్భంలో కూడా బలవంతంగా వీళ్ళు పన్ను వసూలు చేయడంతో ఆ రైతులు తమకు ఆ రెంట్ని కానీ ట్యాక్స్ని కానీ చెల్లించడం కోసం దే గో టు మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ఆ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకొచ్చి దే గెట్ డెట్స్ ఫ్రమ్ ద మనీ లెండర్స్. అలా వీళ్ళకి చెల్లించారు. దానివల్ల ఎంతో మంది నష్టపోయి ఊళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చేది. వాళ్ళకి ఏమైనా చిన్న హాఫ్ ఏకర్ కొద్ది మొత్తంలో భూమి ఉంటే దాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితి. ఇలా ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అట్లా. తర్వాత ఈ విషయాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుంది. ఇట్లా ఇంతకాలం పెట్టడం వల్ల మనకు నష్టం జరుగుతుంది, పంటలు పండినప్పుడు కానీ పెరిగినప్పుడు కానీ ఉత్పత్తులు పెరిగినప్పుడు కానీ మనకి లాభం లేదు, జమీందారులే లాభపడుతున్నారు అనేటువంటిది గమనించడం జరిగింది.
తర్వాత ఈయన తర్వాత కొంతకాలం తర్వాత వేరే వ్యక్తి గవర్నర్ జనరల్గా రావడం జరుగుతుంది. ఆయన పేరే ఈయన థామస్ మన్రో. ఈయన మద్రాసు ప్రాంతానికి ఆ ఏరియాకు కలెక్టర్గా రావడం జరుగుతుంది. గవర్నర్ జనరల్ అక్కడ ఉన్నప్పుడు ఆయన వీళ్ళని నియమించడం జరుగుతుంది. థామస్ మన్రో అనేటువంటి వ్యక్తి కలెక్టర్గా రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఇన్ ద 19th century మన హైదరాబాద్ స్టేట్ ఒకప్పుడు సంస్థ, అదొక స్టేట్, ప్రిన్స్లీ స్టేట్ అంటాం. ఆ సంస్థానంలో బ్రిటిష్ సైన్యాన్ని మెయింటైన్ చేస్తారని నిజాం మాటిస్తారు. ఒక అగ్రిమెంట్ జరుగుతుంది బ్రిటిష్ గవర్నమెంట్కి హైదరాబాద్ నిజాంకి. ఏంటి ఆ అగ్రిమెంట్లు అంటే, ఆంగ్లేయ సైన్యం వచ్చి ఇక్కడ ఉంటుంది, నీకు ప్రొటెక్షన్ ఉంటుంది, వేరే రాజ్యాలు దాడి చేయకుండా నీకు ప్రొటెక్షన్గా ఉంటుంది. వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు, ఆహార పదార్థాలు కానీ, ఆయుధాలు కానీ, తర్వాత వాళ్ళకి పే చేసేటువంటి శాలరీస్ కానీ, అవన్నీ భరించేది ఎవరు అంటే నిజాం, హైదరాబాద్ నిజాం. అయితే అవన్నీ చెల్లించలేకపోతుంది, బర్డెన్ అవుతుంది అన్నమాట నిజాంకి. అప్పుడు ఏం చేస్తాడు, ఆ బాకీ చెల్లించడం కోసం ఆయన కొన్ని ప్రాంతాలని, హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఆ కలెక్టర్కి ఇచ్చేస్తాడు. ఏంటి అవి? ఆ ఇచ్చేసిన ప్రాంతాలే 4 ప్రాంతాలు ఉంటాయి. అవి బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు. దాదాపు ఆల్మోస్ట్ రాయలసీమ ఏరియా మన ప్రాంతంలో. ఈ 4 ప్రాంతాలు, బళ్ళారి కానీ, అనంతపురం కానీ, కడప, కర్నూలు, ఈ 4 ప్రాంతాలని హైదరాబాద్ నిజాం థామస్ మన్రోకి ఇచ్చివేయడం జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి సైన్య సహకార పద్ధతి అనేటువంటి ఒకటి ఉంటుంది అనమాట. ఆ సైన్యాన్ని మెయింటైన్ చేయలేక, అప్పుబడి చెల్లించలేక ఆ ప్రాంతాలను ఇచ్చేస్తాడు హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ ఆయనకు. సరే, ఆ ఇచ్చినటువంటి ప్రాంతాలు ఏంటి? ఒకటి బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు. ఈ 4 ప్రాంతాలని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటాం. ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ 4 కూడా ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? ఈయనకి ఇవ్వడం జరుగుతుంది. ఈయన అధికారంలోకి వచ్చిన దీనే రాయలసీమ ఏరియా అని కూడా మనం పిలుస్తాం. వి కాల్ దిస్ ఏరియా ఇస్ నోన్ యాజ్ రాయలసీమ. రాయలసీమ అంటే ఏంది? సీమ అంటే ప్రాంతం, రాయల అంటే ఆ రోజుల్లో రాయలవారు శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి వ్యక్తి విన్నారా? విజయనగర రాజులు పరిపాలించారన్నమాట ఈ ప్రాంతాన్ని. విజయనగర రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ, రెండో దేవరాయలు, రామరాయలు చాలా మంది పరిపాలించారు. ఆ విధంగానే రాయలసీమ అనేటువంటి పేరు వచ్చింది. సరే, అదేమైనప్పటికీ ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ నుంచి థామస్ మన్రోకి ఇవ్వడం జరిగింది. వెన్ హీ కేమ్ టు ది పవర్, హీ అబ్జర్వ్డ్ ఆల్ ద ఓల్డ్ సెటిల్మెంట్, పర్మనెంట్ సెటిల్మెంట్. దీన్ని పరిశీలించి ఇలా శాశ్వతంగా నిర్ణయించడం వల్ల ప్రభుత్వానికి అంటే కంపెనీకి నష్టం వస్తుందని గమనించి ఈయన ఒక కొత్త విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ కొత్త విధానం ఇంప్లిమెంట్ చేయాలంటే ఆల్రెడీ ఆ ఏరియాలో, ఈయన వచ్చినటువంటి ఏరియాలో పాలేగాస్ ఈ పాలేగాస్ అనేటువంటి వాళ్ళు అధికారంలో అంటే అక్కడ ఉండి అరాచకత్వాన్ని సృష్టిస్తుంటారు. అంటే ఎప్పుడు కూడా ఉద్యమాలు చేస్తుంటారు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా. ఈ పాలేగాళ్ళు అనేటువంటి వాళ్ళు మొత్తం 8 మంది ఉంటారు. ఇది పెద్ద సమస్యగా మారుతుంది థామస్ మన్రోకి. ఏంటి, వీళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలని, దాడులని ఇలాంటివి చేస్తుంటారు. దానికోసం ఏమవుతుంది, ఈ పాలేగాళ్ళని ముందు అణిచివేయాలి. హౌ టు సప్రెస్ దెమ్. అందుకోసం ఏం చేశాడు థామస్ మన్రో, ముందు వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. 8 మంది పాలేగాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి తన యొక్క ఆర్మీని పంపించేసి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటాడు, అందరినీ అణిచివేస్తాడు. మీరు ఈ పాలేగాళ్ళ గురించి విన్నరా? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి భారతీయ వర్గాల్లో ఇది ప్రధానమైనటువంటిది. మనకి రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేటువంటి పాలేగారి మీద తీసినటువంటి సినిమా, సైరా నరసింహారెడ్డి అనేటువంటి సినిమా వచ్చింది.
ఆయన ఒక పాలెగారమణ. ఆయన లాంటి వాళ్ళు 8 మంది బలంగా ఉన్నటువంటి వాళ్ళని అణిచివేయడం జరుగుతుంది థామస్ మన్రో. ఆ బ్రిటిష్ అధికారులు, మీరు ఆ సినిమా చూసే ఉంటారు నాకు తెలిసి, ఆ బ్రిటిష్ వాళ్ళు ఎలా దాడులు చేస్తారు, అప్పుడు వీళ్ళు ఎలా పారిపోతారు, చివరికి చనిపోవడం జరుగుతుంది. అందరూ కూడా మా సెంటెన్స్ విధించడం జరుగుతుంది, జైలు శిక్ష కానీ ఉరి శిక్ష కానీ విధించడం జరుగుతుంది. అలా వాళ్ళందరిని అణచివేస్తాడు. అండ్ he established peace in that area and he maintained law and order perfectly. అలా ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చట్టాన్ని అమలు చేయడం జరుగుతుంది థామస్ మన్రో. ఇక అప్పుడు ల్యాండ్ మొత్తాన్ని సర్వే చేయిస్తారు. ఇక వాళ్ళ పని అయిపోయింది, ఇక దాడులు లేవు కాబట్టి ముందు ఆదాయం పెరిగే మార్గాలను ప్రయత్నం చేయాలి. కాబట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి ల్యాండ్ మొత్తాన్ని సర్వే చేసి, ఆ సర్వే చేయించినటువంటి భూమికి ఒక్కొక్క సర్వే నెంబర్ ఇచ్చేసి, ఆ నెంబర్లో ఉన్నటువంటి ఆ సర్వే రైతువారీ స్థిరీకరణ అనేటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు, రైతువారీ సిస్టమ్. ఈయన పర్మనెంట్ సెటిల్మెంట్ ప్రవేశపెట్టాడు కదా కార్న్వాలిస్, ఈయనేమో రైతువారీ సిస్టమ్. ఈయన 1800 సంవత్సరంలో ఈ పని చేయటం, తర్వాత 1801, 1802 ఆ ప్రాంతంలో ఈయన చేసినటువంటి ముందుగా భూమి మొత్తాన్ని కూడా సర్వే చేయించి ప్రతి భూమికి ఒక పట్టాన్ని కేటాయించి పట్టా నెంబర్ ఇవ్వటం సర్వే నెంబర్ ద్వారా. అలా ఎవరి దీనికి ఓనర్స్, ఈ ల్యాండ్కి ఓనర్ ఎవరో ఆ పట్టాని పట్టా రూపంలో ఇచ్చేస్తాడు. వాళ్ళు శిస్తు చెల్లించాలి. ఇప్పటి వరకు మధ్యవర్తులుగా ఉన్నటువంటి జమీందారు మీడియేటర్స్గా ప్రభుత్వానికి రైతాంగానికి మధ్యవర్తులుగా ఉండి వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేశారు. అలా కూడదు, డైరెక్ట్ ట్యాక్స్ పే జరగాలి. ఇక్కడ గవర్నమెంట్కి ఎవరైతే హూ ఆర్ కల్టివేటింగ్ ల్యాండ్ దే షుడ్ పే ట్యాక్స్ డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్. అలా ఈ సిస్టమ్ ద్వారా రైతాంగమే డైరెక్ట్గా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తుంది, జమీందారుకి చెల్లించడం లేదు అనేటువంటి దానికి. జమీందారులు కూడా వాళ్ళకున్న సొంత భూములనికి వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు కూడా సాగు చేసుకుంటారు. ఆ ల్యాండ్కి ఎంత ట్యాక్స్ కట్టాలో అంతే. ఈయన ట్యాక్స్ నిర్ణయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితులు, ధరలు, అక్కడ ఉండేటువంటి భూమి వాల్యూ, అది వేస్ట్ ల్యాండా లేకపోతే స్టోన్ ల్యాండా, అంటే బంజర్ భూములా లేకపోతే సాగు భూములా, ఇవన్నీ చూసి ఆ ఏరియాకు పర్టికులర్ ట్యాక్స్ అనేది. ఇది 20 years to 30 years వరకు ఈ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా మళ్ళీ ఈ ట్యాక్స్ చెల్లించిన తర్వాత నెక్స్ట్ 20 yearsకి మళ్ళీ దీన్ని మాడిఫై చేస్తారు. దే షుడ్ బి చేంజెస్ ఇంట్రడ్యూస్. ఈ మార్పులు ఏమైనా ఇలా శిస్తు వసూలు చేయడం వల్ల పంటలు పండపోవడం, రోగాలు రావడం, నష్టపోయినప్పుడు ఫెమెన్స్ రావడం, కరువులు ఏర్పడడం, ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఈ సిస్టమ్ని మాడిఫై చేయాలి అనేది. అయితే ఈ సిస్టంలో కూడా అన్ని రకాల మోసాలు జరుగుతాయి, సేమ్ పైన జరిగినట్టుగానే. ఇక ఈ ల్యాండ్ లార్డ్స్ అందరూ ఏం చేస్తారు, వాళ్ళకున్న భూములన్నింటినీ రైతులకు ఇచ్చేసి మొత్తం కౌలు వసూలు చేసుకోవడం మొదలుపెడతారు, రెంట్ కలెక్ట్ చేయడం మొదలుపెడతారు. ఈ విధంగా రైతులు కూడా పై దాంట్లో ఎట్లయితే నష్టపోయారో కింది దాంట్లో కూడా అలాగే నష్టపోయారు. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకి థామస్ మన్రో రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కోసం ఎరువులకు కానీ, రసాయనాలకు కానీ, లేకపోతే బాగు తవ్వుకోవటానికి కానీ, ఏమైనా మరమ్మతులు చేసుకోవడానికి కానివ్వండి, రుణాలను ఇప్పిస్తారు. He granted loans from the banks or other institutions. అలా చేయడం జరుగుతుంది. అవే కాకుండా పర్టికులర్గా వ్యవసాయ సాగు, ఆహార ఉత్పత్తిని పెంచడం కోసం ఆధునిక సాగు పద్ధతులని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా సాగు చేయాలంటే వాటర్ కావాలి. వ్యవసాయం చేయడానికి వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సాగు నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. అది ఎవరు చేశారు? సర్ ఆర్థర్ కాటన్. సర్ ఆర్థర్ కాటన్
He was also called కాటన్ ప్రభు. ఈయననే కాటన్ ప్రభు అని కూడా పిలుస్తాం. ఈయన వచ్చి 1849లో గోదావరి రివర్ మీద ఒక ఆనకట్ట కట్టడం జరుగుతుంది. గోదావరి నదిపై ఒక ఆనకట్టను నిర్మిస్తాడు. దాన్నే ధవళేశ్వరం ఆనకట్ట అంటాం. అలాగే 1854లో కృష్ణా రివర్ పై మరొక ప్రకాశం బ్యారేజ్ అనేటువంటి ఒకదాన్ని, తర్వాత 1859లో కేసీ కెనాల్ అంటే కడప కర్నూల్ కెనాల్ గా పిలవడం జరుగుతుంది, లేదా కడప కర్నూల్ కేసీ కెనాల్. ఒక కాలువను తవ్విస్తాడు. చూడండి, కర్నూలు కడప కెనాల్ కాలువ. ఇక్కడ గోదావరి నది మీద ఒక ప్రాజెక్టును కట్టడం జరుగుతుంది, ధవళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. దాని ద్వారా ఇప్పుడు మన నాగార్జున సాగర్ తెలుసు కదా, నాగార్జున సాగర్ కట్టడం వల్ల దానికి కాలువలు తవ్వడం ద్వారా భూములకి, వ్యవసాయ భూములకి సాగునీటిని అందించడం జరిగింది. అలా కృష్ణా రివర్ కూడా, కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ నిర్మిస్తాడు, కేసీ కెనాల్ కూడా కట్టించడం, ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ చేసినప్పటికీ కూడా వీళ్ళు వాణిజ్యీకరణ, తర్వాత మెయిన్గా వాణిజ్యీకరణ, వడ్డీ వ్యాపారస్తులు ఎంతగానో రైతాంగాన్ని, కౌలుదారులని దోపిడీ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి భూమి నుంచి అధిక ఆదాయాన్ని రాబట్టడం కోసం రెవెన్యూ అధికారులు ఏం చేస్తారంటే పెద్ద మొత్తంలో కౌలు విధించి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కౌలు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రైతాంగం కానీ, కౌలుదారులు కానీ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ మొత్తంలో అప్పు తీర్చుకోవడం జరుగుతుంది. ఆ అప్పు చెల్లించలేక వేరే ప్రాంతాలకు వలసపోవడం జరుగుతుంది. అయితే ఆ అప్పులని కలెక్ట్ చేసుకోవడంలో, వసూలు చేసుకోవడంలో వాళ్ళు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఈ వడ్డీ వ్యాపారస్తులు, మనీ లెండర్స్ కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ వాళ్ళకు కావాల్సినటువంటి ఆస్తులన్నింటినీ, అంటే ఈ రైతాంగం యొక్క ఆస్తులన్నింటినీ అమ్ముకొని వాళ్ళ యొక్క వడ్డీలను లేదా అప్పులని రాబట్టుకునేవాళ్ళు. ఈ అప్పులు పెరగడానికి కూడా ఇంకో కారణం ఉంది. అమెరికాలో సివిల్ వార్ వస్తుంది, అంతర్యుద్ధం వస్తుంది. అంతర్యుద్ధం వస్తే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ క్లోజ్ అయిపోయి మూతపడిపోతాయి. మన బ్రిటన్ పరిపాలిస్తున్న బ్రిటన్ ఫ్యాక్టరీల్లో మన దేశ వస్తువులకి డిమాండ్ పెరుగుతున్నాం. ఏంటి అవి మన దేశంలో? కాటన్, పత్తి కానివ్వండి, నీలిమందు, ఇండిగో, తర్వాత వీట్, గోధుమ, ఇంకా ఇలాంటి పంటలు పండించడం జరుగుతుంది. వీటికి గిరాకీ పెరిగేసరికి, డిమాండ్ పెరిగేసరికి మన వస్తువులు ఎమ్మటే బ్రిటిష్ కర్మాగారాలు, ఫ్యాక్టరీల్లో ప్రాసెస్ చేయడం జరిగింది. అలా చేయడం వల్ల ఇవన్నీ కూడా వాణిజ్య పంటలే, ఆహార పంటలు కాదు, ఆల్ ఆర్ కమర్షియల్ క్రాప్స్ ఓన్లీ. దీనివల్ల వీటి ధరలు పెరగడంతో ఎక్కువ లాభాలు వచ్చాయి. ఆ టైంలో అమెరికా వాళ్ళకి కావాలి కాబట్టి, వీటన్నింటిని అమెరికా వాళ్ళకి పంపించారు కాబట్టి ఈ రకంగా. అయితే అంతర్యుద్ధం ముగిసిపోయిన తర్వాత ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. 1864లో ఈ పరిస్థితి ఉంటే 12 అణాల నుంచి 6 అణాలకి పడిపోతాయి అన్నమాట. మనం ఆ వస్తువుల ధరలు చెల్లించేది ఫస్ట్ అనా అంటే 3 పైసా ఏముంటుంది. 12 రూపాయలు, ఉదాహరణకి 12 రూపాయలు మనకు రావాల్సి ఉంటే కేవలం ఇప్పుడు 6 రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. దీనివల్ల పెట్టిన పెట్టుబడులు నష్టం జరగడం వల్ల అప్పుల భారం అనేది పెరగడంతో అనేక ఆహార పదార్థాల కొరత ఏర్పడడం ఆ ప్రాంతంలో, ముఖ్యంగా గంజాం అనేటువంటి ప్రాంతంలో 1865-66 ప్రాంతంలో ఒక పెద్ద ఫెమైన్, కరువు ఏర్పడుతుంది. మన దేశంలో ఇలాంటి కరువులు సంభవించడం వల్ల ఇతర దేశాలకి వేరే పనులు చేయడం కోసం మనము
ముఖ్యంగా గంజాంలో ఎందుకు కరువు వచ్చిందంటే యాక్చువల్గా అక్కడ వరి పంటను పండించేవారు, ప్యాడీ. వరి పంట అంటే మనం తింటాం, దాన్ని వదిలేసి ఈ పత్తిని పండిస్తారు. కాటన్ పండించేసరికి 12 నుంచి కేజీ 6 అనాస్కి పడిపోతున్నారు. నష్టం వచ్చింది కదా, లాభం లేకుండా. అందువల్ల అక్కడ ఆహార పదార్థాలు లేవు, పండించలేదు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ట్రేడర్స్ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. వాళ్ళు కృత్రిమంగా ఆహార ధాన్యాల కొరత సృష్టించి తర్వాత బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముకునేవాళ్ళు. దీనివల్ల కరువుల వల్ల ఎంతో మంది చనిపోవడం, వ్యవసాయం కుంటుపడిపోవడం, ఇలాంటి పరిస్థితులు రావడంతో దక్షిణాఫ్రికా, మారిషస్, బర్మా, మలేషియా ఈ దేశాలకు వలసపోతారు జనాలు. పత్తి పని అక్కడ చెరుకు కానీ పత్తి పని చేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు కూడా రావడం. రైతాంగాన్ని దోచుకోవడం, భూస్వామి జమీందారులు రైతాంగం, జమీందార్స్ ఎక్స్ప్లాయిటింగ్ ద టెనెంట్స్. ఏం చేసేవాళ్ళు జమీందారులు, ఇక్కడ రైతులు కానీ కౌలుదారులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని బలవంతంగా తీసుకెళ్లి జమీందారుల ఓన్ ల్యాండ్స్ లో వర్క్ చేసుకునేవాళ్ళు. వెట్టి చాకరీ అన్నాం, ఫోర్స్ఫుల్ లేబర్. దాన్ని ఏమంటాం? వెట్టి చాకరీ. బలవంతంగా పని చేయించుకొని ఎలాంటి పేమెంట్, కూలీ ఇవ్వరన్నమాట. అలా బలవంతంగా తీసుకెళ్లి చేయడం జరిగింది. దీనికి కూడా అక్కడ ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ 1878లో ఒక రిపోర్ట్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అది కొనసాగుతుంది అనమాట. మరి అధిక చెల్లింపులు, లెక్కలేనటువంటి చెల్లింపులు కూడా చేయడం జరుగుతుంది జమీందారులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తర్వాత బెంగాల్, బీహార్ రాష్ట్రంలో పెద్ద పెద్ద భూస్వాములు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి రైతుల నుంచి బలవంతంగా వాళ్ళు ప్రతిరోజు కూడా అక్కడ గ్రామాల్లో లభించేటువంటి కూరగాయలు, పండ్లు, కాయలు, బెల్లం, పీడికలు ఇలాంటివన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలి వాళ్ళకి, భూస్వాములకి. ఇది ఈ రకంగా ఉండేనన్నమాట. అయితే హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంలో గురించి, ఇప్పటివరకు బ్రిటిష్ వాళ్ళ గురించి చూసాం కదా, నిజాంలో సంగతి ఏంటి? ఇక్కడ నిజాంలు ముఖ్యంగా నిజాం కింద కొంతమంది సబార్డినేట్స్, చీఫ్ చైన్స్ ఉండేటువంటి వాళ్ళు, సామంత రాజులు అన్నాం. నిజాం కింద కొంతమంది పని, వాళ్ళని ఏమని పిలుస్తామంటే జాగీర్దారులు, సంస్థానదారులు, జాగీర్దార్స్, సంస్థానదార్స్ అండ్ ఇనాందార్స్. వీళ్ళతో పాటు పెత్తందారులు కూడా ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ నిజాం కింద పనిచేస్తూ ఉండేటువంటి కింది స్థాయి అధికారులు అన్నమాట. సామంత రాజులు అని పిలుస్తాం నిజాం కింద. హైదరాబాద్ నిజాం కింద. హైదరాబాద్ స్టేట్ లో దొరాస్ ఎలా ఉండేవాళ్ళు, వీళ్ళనే మనం దొరలు అని కూడా పిలిచేవాళ్ళు. వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, అసలు జాగీర్స్ ఏంటి, మొత్తం 1500 గ్రామాలు కలిపి 1500 జాగీర్లు ఉన్నాయి. జాగీర్ అంటే ఈ ప్రాంతం అంతా ఒక 1000 ఎకరాలను కలిపి ఒక జాగీర్ అన్న, 1000 ఎకరాలను కలిపి ఒక జాగీర్ అన్న. అలాంటి 1500 జాగీర్లు ఉన్నాయన్నమాట. జాగీర్దారులు వాటిని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు. ఎన్ని గ్రామాలు? 6535 విలేజెస్ ఉంటాయి. ఈ 6535 గ్రామాలని మనం ఇన్ని జాగీర్లుగా విభజించాలి. వీటిని మెయింటైన్ చేసేది జాగీర్దారులు, ఇతర పెత్తందారులు, ఇనాందారులు, ఇట్లా సంస్థానదారులు అంటున్నాం. వీళ్ళు కూడా 497 విలేజ్లు కలిపి ఒక 497 గ్రామాలని 14 సంస్థానాలుగా విభజించడం జరిగింది. అలాగే ఈ 1400 గ్రామాలు కలిపి ఒక జాగీర్గా విభజించడం జరిగింది. ఇది నిజాం యొక్క సొంత జాగీర్, ఓన్ జాగీర్ అనమాట. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే నిజాం యొక్క జాగీర్ని సర్ఫే ఖాస్. సర్ఫే ఖాస్ నిజాం యొక్క సొంత జాగీర్గా పిలవడం జరుగుతుంది. ఈ సర్ఫే ఖాస్ అనేది ఆయన సొంతంగా ఆ జాగీర్లో ఆయన ట్యాక్స్ వసూలు చేసుకోవడం జరుగుతుంది. ఈ జాగీర్స్ లో వీళ్ళు సంస్థానాల్లో 497 గ్రామాల్లో ఆ సంస్థానదారులు వాళ్ళు ట్యాక్స్ వసూలు చేసుకోవడం జరుగుతుంది. ఇనాందారులకి రాజులు
ఉచితంగా ఫ్రీగా ఇచ్చేటువంటి ల్యాండ్స్ అన్నమాట. ఆ ల్యాండ్స్ అన్ని ఇనాములు అంటాం. వాటికి ఇనామదారులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, రైతులకి లేదా కౌలుదారులకి రెంట్కి ఇచ్చేసి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం, రెంట్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న అధికారులు నిజాం ఏం చేస్తారంటే ఈ ట్యాక్స్ కలెక్షన్ అంతా దేశ్ముఖులు అనేటువంటి అధికారులకు అప్పచెప్పడం జరుగుతుంది. దేశ్ముఖులు దొరలు ఎవరిలో ఈ దేశ్ముఖ్ అనేటువంటి వాళ్ళు ఈ ట్యాక్స్ కలెక్షన్ బాధ్యత మొత్తం వహించడం జరుగుతుంది. ఎవరు వసూలు చేస్తారు ట్యాక్స్? దేశ్ముఖ్. ఈ దేశ్ముఖులు ఎవరు? ఆ ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతంలో బాగా భూములు ఉన్నటువంటి దొరలు అని పిలుస్తాం ఆ రోజుల్లో మన ప్రాంతంలో. అక్కడేమో జమీందారు అన్నాం కదా, ఉత్తర భారతదేశం నార్త్ ఇండియాలో అలా అన్నాం. మనది దక్షిణ భారతదేశంలో ఇలా దొరాస్ అని, వీళ్ళని దేశ్ముఖులు అని పిలవడం జరుగుతుంది. వీళ్ళు ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, పెద్ద మొత్తంలో కలెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల వ్యవసాయం పండించడం కష్టమై వ్యవసాయం కుంటుపడిపోతుంది. సేమ్ రోగాలు రావడం, పంటలు సరిగా పండకపోవడం వల్ల శిస్తు చెల్లించలేకపోయినప్పటికీ బలవంతంగా వసూలు చేయడం జరుగుతుంది. దానివల్ల నష్టం జరిగింది. ఇందుకోసం నిజాం ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెడతాడు. జిల్లా కలెక్టర్లని నియమించడం జరుగుతుంది. జిల్లా రెవెన్యూ అధికారులని నియమించి ఆ భూములన్నింటినీ వాళ్ళు స్వాధీనం చేసుకుని నిజాం సేమ్ మన్రో ఎలాగైతే పట్టాలు ఇచ్చి సర్వే చేసి ఇట్లా చేశారో ఆ రకంగా ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల భూస్వాముల భూములు ఇక్కడ నిజాం కిందికి వెళ్ళాయి కాబట్టి అప్పుడు భూస్వాములకి వాళ్ళకి పరిహారంగా వాళ్ళ భూములు స్వాధీనం చేసుకున్నాను, పరిహారంగా రుసుము అనేటువంటి దాన్ని చెల్లించేవాడు. ఆ రకంగా దేశ్ముఖులు వీళ్ళే కాకుండా గ్రామాలలో ఏవైనా తగాదాలు వస్తే, డిస్ప్యూట్స్ వస్తే సాల్వ్ చేసేది కూడా ఈ దేశ్ముఖులే, అంటే దొరలే. కొన్ని వందల గ్రామాలు వాళ్ళ కింద ఉంటాయి, వాళ్ళకి సైన్యం ఉంటుంది. సైన్యం అప్పట్లో పట్వారి అనేటువంటి వాళ్ళు ఉండేవారు. ఈ పట్వారి దొరల దగ్గర ఉంటూ దొరలకి సపోర్ట్ చేస్తూ చిన్న సన్నకారు రైతుల యొక్క మొత్తం ఆస్తుల్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ట్యాక్స్ కలెక్షనే కాకుండా రెంట్ పేమెంటే కాకుండా ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఏం చేస్తారు, వీళ్ళు ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు పాటించాలి. యూ షుడ్ ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అలా పట్వారీలు ఈ దొరలకే సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ రకంగా ఎంతగానో ఈ జమీందారుల చేతుల్లో ఈ దొరలు, పట్వారీలు లేదా దేశముఖుల చేతుల్లో ఎంతో నష్టపోవడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం మన హైదరాబాద్ స్టేట్ లో సంస్థానంలో కూడా కరువులు అనేవి సంభవించాయి. ముఖ్యంగా గంజాం గురించి చెప్పాం. ఈ గంజాంలో ఆల్రెడీ కరువు ఏర్పడింది. రాయలసీమ ప్రాంతాల్లో కూడా 11 కరువులు, ఫెమెన్స్ సంభవించడం జరిగింది. ఇవి ఇలా ఉంటూనే ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమాలు అనేవి ఆవిర్భవించడం జరిగింది. ఈ 1860 ప్రాంతంలో రంప పితూరీలు డెక్కన్ తిరుగుబాటు కానివ్వండి, అంటే డెక్కన్ అంటే ఏంది, తెలంగాణ ప్రాంతం, ఇది ఇండియా అనుకోండి. ఈ ఏరియా మొత్తం కూడా దక్కన్ ప్రాంతం అన్నాం. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఏమంటాం, డెక్కన్ రివోల్ట్ అంటాం. దీన్ని ఏమంటాం, డెక్కన్ రివోల్ట్ కానీ, తర్వాత మోప్లా తిరుగుబాటు కానీ, అజిటేషన్ కానీ, మోప్లాలు తిరుగుబాటు చేస్తారు కేరళలో. అలాగే రంపా పితీరులు అనేటువంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. మన తెలంగాణలో రైతాంగం అక్కడ ఉన్నటువంటి దొరలకి, భూస్వాములకి వ్యతిరేకంగా ఆ రకంగానే తిరుగుబాటు చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అవధ్ అనేటువంటి ప్రదేశంలో కూడా భూస్వాములు ఎక్కువగా ఇట్లనే కలెక్ట్ చేస్తున్నారని, వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తున్నారని వాళ్ళకి వ్యతిరేకంగా రైతులు తిరుగుబాటు చేయడమే కాకుండా ఈ భూస్వాముల మీద దాడులు చేసి ఇక రైతులందరూ వీళ్ళకి సపోర్ట్ చేసేది ఎవరంటే కిసాన్ సభలు అనేటువంటివి ఉంటాయి. ఆ కిసాన్ సభల ద్వారా, సంఘాల ద్వారా వీళ్ళు రైతుల పట్ల, రైతులు తిరుగుబాటు చేయడం జరుగుతుంది భూస్వాములకు వ్యతిరేకంగా. భూస్వాముల వాళ్ళ ఇళ్లలో జొరబడి వాళ్ళని గ్రామాల నుంచి బహిష్కరించే వాళ్ళు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం, ఈ నిజాం కూడా బ్రిటిష్ వాళ్ళ విధానాలను పాటిస్తున్నాడు కదా. బ్రిటిష్ ప్రభుత్వం ఈ తిరుగుబాట్లన్నింటినీ
అణిచివేయడం జరుగుతుంది. ఆల్ ద రెవల్యూషన్స్ ఆర్ రివోల్ట్స్ సప్రెస్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. ఓకే రైట్.